అంటే ఇక్కడ అయ్యా కావ్యకంఠ గణపతి మంత్రుల వారి గురించి చాలా విషయాలు, అంటే ఒక ఆయన గణపతి అయితే ఈయన కుమారస్వామి అయ్యా అన్నట్టుగా. అంతే కదండి. ఇప్పుడు ఈ సాక్షాత్తు కుమారస్వామి ఎలాగో ఆయనకు కూడా కావ్యకంఠ గణపతి మునీంద్రులు కూడా సాక్షాత్తు గణపతి అని ఎన్నో సందర్భాల్లో రుజువు అయిందండి. ఇప్పుడు నేను జ్ఞానము భగవానే, అజ్ఞానం కూడా భగవానే అంటున్నాను కదండి. ఇక్కడ మరి సంశయం రావచ్చు, అందుకే చెప్తున్నాను, క్లారిటీ ఇస్తున్నాను. మాయ ఉందా లేదా అని భగవాన్ అడిగారు. మాయ ఉందా లేదా అని భగవాన్ అడిగారు. భగవాన్ ఏమన్నారంటే మాయ ఉందా లేదా అని నువ్వు అడుగుతున్నావు. మాయ ఉందో లేదో పక్కన పెడదాం, మాయకి ఆధారంగా సద్వస్తువు ఉందా లేదా అని అడిగారు. అంటే సద్వస్తువు లేకుండా దానికి దేనికైనా ఉనికి ఉందా? ఏదైతే మాయ అంటున్నావో ఆ మాయకు కూడా ఉనికి ఆ సద్వస్తువే కదా. నీకు ఆ సద్వస్తువు ఎందుకు కనిపించట్లేదు, మాయ ఎందుకు కనిపిస్తుంది అంటున్నారు. అంచేత అజ్ఞానంలో కూడా ఉన్నది నాకు భగవానే, అజ్ఞానం కాదు. ఏది ఆడించినా అదే అదండి, అది అజ్ఞానంగా ఆడించినా జ్ఞానంగా ఆడించినా కూడా అదండి. అది అది అలా ఇవ్వడం వల్ల దీనికి హాయిగా ఉందండి. దీనికి ఎక్కడా కూడా వెళ్తలేదండి. ఆ విధంగా భగవాన్ తత్వం, భగవాన్ బోధపరిచిన విధానం దీనికి ఆ నిండుతనాన్ని ఇచ్చింది. ఇప్పుడు భగవాన్ ఒకసారి అడిగారండి ప్రశ్న. ఏమడిగారంటే, నాకు ఈ ఆలోచనలు వస్తున్నాయి, అవి బాధ పెడుతున్నాయి, ఇందులో నుంచి నేను ఎలా బయటపడాలి, వాటిని ఎలా పోగొట్టుకోవాలి అని అడిగారు. అడిగితే భగవాన్ ఏమన్నారంటే, నువ్వు ఉండాలనుకుంటున్నావా లేకపోతే ఉండకూడదు అనుకుంటున్నావా, సదా ఇప్పుడు ఉండాలనుకుంటున్నావా ఉండకూడదు అనుకుంటున్నావా అంటే సదా ఉండాలని అనుకుంటున్నాను అన్నాడు. అంటే నీవు సదా ఉండాలని నువ్వు అనుకుంటున్నావు, అవి ఉండటం వల్ల నీకు ఇబ్బంది ఏంటంటే, నువ్వైతే ఉండొచ్చా, అవి అయితే ఉండకూడదా, అవి నిన్నేమైనా చేసినాయా, అవి ఏమైనా నిన్ను ఇబ్బంది పెట్టినాయా, నువ్వెళ్ళి దాన్ని టచ్ చేస్తున్నావా, అది వచ్చి నేను టచ్ చేసిందా? మనం అంటున్నాం కదండి, ఇప్పుడు సాధన గురించి మనం అనుకుంటున్నాం కదా, ఈ ఆలోచనలు వస్తున్నాయి, ఎంతో రకాలు చెప్పుకుంటున్నాం కదా. అవి ఉంటే ఏనాడైనా మనల్ని ఏదైనా బాధ పెట్టిందని, ఒక ఆలోచన వచ్చింది నాకు, ఒక తలంపు వచ్చింది, తలంపు వచ్చి ఉండట్లేదు, వెళ్ళిపోతుంది. దాని సహజత్వం అది. ఏ ఆలోచన వచ్చినా ఆ ఆలోచన అక్కడ ఉండట్లేదు, సహజంగా ఎలా సహజంగా వచ్చిందో అలా వెళ్ళిపోతుంది. కానీ వెళ్ళిపోతున్న తాటిని తెచ్చుకుని ఎంజాయ్ చేస్తున్నాం, పోతున్నదాన్ని మనం వెనక తీస్తున్నాం. లేదంటే అలా వదిలేస్తే దానికి ఏదో అసలు వదిలేస్తే నీకు వచ్చిందో పోయిందో అని జాడ కూడా నీకు లేదు కదా. నువ్వు తెచ్చుకొని దానికి మేతేసి ఫుడ్ సప్లై ఇచ్చి దాన్ని పెంచి పోషించి, అమ్మ బాబాయ్ దీనివల్ల ఎంత ఇబ్బంది ఉందా, దీన్ని ఎలా పోగొట్టుకోవాలని మళ్ళీ మొదలుపెట్టి దాన్ని సాధన చేసి ఇన్ని రకాలుగా ఇబ్బందులు పడడం ఎందుకు, ఎలా వచ్చిందో అలాగే వెళ్ళిపోయేది. దాని సహజ లక్షణాన్ని మనం పాడు చేస్తున్నాం. అది ఈ సృష్టిలో ఏది అసహజత్వం అంటూ సృష్టించబడలేదండి. ఏదైతే సృష్టిలో జరుగుతుందో, ఏదైతే సృష్టించబడి ఉందో అదంతా ఈశ్వర ప్రసాదమే. భగవంతుడు ఉన్నాడంటే భగవంతుడు ఉన్నాడని అందరూ అంటున్నాం, భగవంతుడి మీద నమ్మకం ఉందా అంటే నమ్మకం ఉందనే అంటున్నాం మనందరం. అందులో ఎవరికి డౌట్ లేదు, ఉన్నాడు కాబట్టే కదండి మనం అందరం గుడికి వెళ్తున్నాం, లేకపోతే పూజ చేస్తున్నాం, లేకపోతే జపం చేస్తాం, ధ్యానం చేస్తాం, సాధన చేసుకుంటున్నాం కదా. ఇదంతా బాగుంది. అయితే ఎవరిని అడగొద్దు, ఒక కొబ్బరికాయ పట్టుకుని 4 పళ్ళు తీసుకుని గుడికి వెళ్ళి పంతులు గారికి కొబ్బరికాయ ఇచ్చి నమస్కరించుకోండి. నమస్కరించిన తర్వాత పంతులు గారు, ఆ పూజారి గారు కొబ్బరికాయ కొట్టి ఆ ప్రసాదాన్ని భగవంతుని నివేదన ఇచ్చి పట్టుకొస్తూ మీకు ఇవ్వవలసిన కొబ్బరి చెక్క మీ పక్కవాడికి ఇచ్చాడు. మీకు ఇవ్వాలని రూల్స్ ఏం లేదు కదా, మీరు ఇచ్చేసారు భగవంతుడికి. క్లియర్ అయిపోయింది. మీరు భగవంతుడికి ఇచ్చేసారు, భగవంతుడికి ఇద్దామని ఉద్దేశంతో వెళ్ళారు. అక్కడ మీ అరమరికలు లేవు, ఎక్కడ స్వార్థం లేదు, ఇరుకుతనం లేదు. భగవంతుడికి ఇచ్చే వరకు మీ హృదయం బాగుంది. భగవంతుడికి ఇచ్చిన తర్వాత
మళ్ళీ అక్కడి నుంచి ఏదైనా ప్రసాదం వచ్చినప్పుడు నా కొబ్బరి చెక్క నా దగ్గరికి వస్తుంది ప్రసాదంగా అని బాగుంది. కానీ మీ సైజు కొబ్బరి సైజు చెక్క కాకుండా ఏదో బుల్లి చెక్క మీ దగ్గరికి వచ్చి పెద్ద చెక్క పక్కవాడికి వెళ్ళిపోతే మీ సహజత్వం ఉందా పోయిందా? 90 మరి మీరు ఏం కోరుకుంటున్నారు? భగవంతుడు కావాలనుకుంటున్నారు, నా కోరికలు నెరవేరాలి అంటున్నారు. మీ కోరికలు నెరవేరకపోవడానికి మీరు అడ్డొచ్చారా, ఎవరన్నా అడ్డొచ్చారా? వెళ్ళినప్పుడు భగవంతుడు నిండు హృదయంతో వెళ్ళారు, దాన్ని మాతృ హృదయం అంటారు. అక్కడికి ఏమీ లేదు. ఎలా వెళ్ళారు? అలా మాతృ హృదయంతో వచ్చారా మీరు? రాలే. పోనీ కోరికలతోనే వెళ్ళారు. పోనీ భగవంతుడు సాక్షాత్కారం వద్దు, భగవంతుడు ఉన్నాడని నమ్మారు, పోనీ కోరికతోనే వెళ్ళారు. మీ సంకల్పం, మీ కోరిక నెరవేరాలంటే మనస్ఫూర్తిగా కొబ్బరిగా ఇచ్చేసారు. ఆ మనస్ఫూర్తిగా ఇచ్చేసిన తర్వాత మీ చేతిలో అరటిపళ్ళు పెట్టలేదు, కొబ్బరి చెప్ప పెట్టలేదు, పక్కవాడికి ఇచ్చేసారు. మీ సహజత్వం పోయింది. మీ కోరికలో ఎన్నో ప్రవేశించేసింది. మీ కోరిక ఏదైతే ఉందో అది లేదు, అందులో ఎన్నో ప్రవేశించేసింది. పోనీ పక్క వాళ్ళు ఏమీ పట్టుకురాలేదు, వాళ్ళకి ఇచ్చేసారు. అలాగే పక్క వాళ్ళు ఎన్నో పట్టుకొచ్చారు, మీరు ఏమీ పట్టుకెళ్ళలేదు. మీకు డజన్ అట్టుపళ్ళు టెంకాయ ఇచ్చారు, మీరేమీ పట్టుకెళ్ళలేదు. కానీ మీ చేతికి 4 పళ్ళు ఇచ్చి కొబ్బరి చెట్టు కూడా ఇచ్చారు. అబ్బా, దేవుడు అనుగ్రహం ఎంత బాగుందో అని చెప్పి ఉంటే పొంగిపోతున్నారు, లేదా కృంగిపోతున్నారు. ఏ కోరికతో, ఏ ఇచ్ఛతో, ఏ సంకల్పంతో మీరు దైవం దగ్గరికి వెళ్ళారో, ఆ వెళ్ళి కూర్చుని కాసేపు ప్రశాంతంగా ఉన్నంతసేపు కూడా అది ప్రశాంతంగా ఉండట్లేదు. మీ కోరిక నెరవేరాలనుకుంటున్నారు, మీ కోరిక నెరవేరకపోవడానికి ఎవరు అడ్డొచ్చారు? మీ ఆలోచన. చూడండి, అభిషేకాల పేరు చెప్పి, హోమాల పేరు చెప్పి, ఏమని పూజల పేరు చెప్పి కొన్ని వేలు లక్షలు ఖర్చు పెడుతున్నాం ఈరోజు ప్రతి వాళ్ళు కూడా. అలా ఖర్చు పెట్టడానికి ఇష్టపడుతున్నారు, ₹1,00,000 గమ్ము తీసి ఇచ్చేయడానికి ఇష్టపడుతున్నారు. కానీ ఇక్కడ నీ ఇరుకులో ఉన్నటువంటి స్వభావాన్ని పోగొట్టుకోవడానికి ఇష్టపడలేదు. కానీ నాకు దైవం కావాలంటున్నావు, దైవం ఇచ్చేవన్నీ కావాలి, అన్నీ కావాలంటున్నావు. కానీ నీ స్వభావంలో ఎక్కడ మార్పు వచ్చింది? అక్కడ ఎప్పుడైనా గమనించుకున్నావా? నిన్ను నువ్వు ఎప్పుడైనా పరిశీలించుకున్నావా? ఆ స్పృహ కలిగిందంటే అవును కదా నిజంగా. ఎప్పుడైనా అసలు కొబ్బరి చెప్పే విషయంలోనే అంత నేను ఇరుకుగా ఆలోచించాను. ఇంకా నేను నాకు భగవంతు సాక్షాత్కారం కావాలంటే ఏంటి అది? ఆ మాటకి ఏమైనా అర్థం ఉందా? నా కోరిక నెరవేరాలంటే ఏది చేసి మనస్ఫూర్తిగా చెయ్యాలి కదా. అంటే నేను ఏది ఇవ్వలేను, కానీ నాకు వచ్చేయాలి. ఆ స్వభావం నుండి, ఆ ఇరుకుతనం నుంచి నువ్వు బయటపడడం కాదని ముందు తిరిగిపడాలి. ఇది నిజమే కదా అని నీకు ఆ ఇరుకుతనం నుంచి బయట తర్వాత తెలిస్తే వస్తావు, తెలియ కూడా రాలేదు కదా. ఆ ఇరుకుతనం తెలియాలి, తెలిస్తే నువ్వు సుఖపడతావు. అది ఇచ్చిన దాన్ని ప్రసాదంగా తీసుకుని రావడం. ఇచ్చారు సంతోషం, ఇవ్వలేదు వచ్చి నష్టం ఏంటి? భగవంతుడికి 100% నివేదించేసావు, అయిపోయింది పని, అంతే. తీసుకెళ్ళింది ఆయన కోసమేగా. అది మీరు అక్కడ భగవంతుడి కోసం తీసుకెళ్ళింది భగవంతుడే తీసుకున్నాడు కదా. పోని తీసుకెళ్ళి పంతులు గారు జేబులో అందులో సంచులో వేసుకున్నారు, నీకు వచ్చిన నష్టం ఏంటి? నీ ఉద్దేశం ఏంటి? భగవంతుడికి ఇచ్చావు అంతే. పూజారి తీసుకున్నాడా, ఎవరు తీసుకున్నారని కాదు, నీ పని అయిపోయింది. ప్రసాదంగా ఇచ్చారు, సంతోషం, తీసుకో. ఇంత చెప్పి ఇచ్చారా, లేకపోతే నీ చెప్పే నీకు వచ్చిందా లేదా, లేదా నువ్వు ఇచ్చిన పళ్ళే నీకు వచ్చినాయా లేదా, లేకపోతే నీది కాకుండా పక్క వాళ్ళు తిరిగితే ఆడ దరిద్రం నీకు వచ్చేస్తుంది. అసలు చూడండి పాపం, అంటే వీళ్ళు చెడ్డవాళ్ళు అంటలేదు అర్థమైందండి. ఆ తెలియనితనంలో కొన్ని లక్షల కోట్ల మంది కొట్టుకెళ్ళిపోతున్నారు. ఆ గ్రహింపు, ఆ స్పృహ కలిగిందంటే తేలిక పడిపోతాం, హాయితనం వచ్చేస్తుంది. భగవాన్ రమణ మహర్షిని ఒక మహాతల్లి వచ్చి కూర్చుందండి. కూర్చుని ఆ మహాతల్లి అంటుంది, భగవాను మా అత్తగారు ఈరోజు నన్ను అనరాని మాటలంది. ఆ అనరాని మాటలు అంటూ ఉంటే భరించలేక మీ దగ్గరికి వచ్చాను. మా అత్తగారు అంటున్న మాటలో ఎవరు భరించలేరు. అలాగని ఆవిడ చెడ్డది గయ్యాలంటలేదు నేను, కానీ ఆ భరించే శక్తి నాకు లేక మీ దగ్గరికి వచ్చాను.
మారుస్తారా మా తల్లి మా అత్తగారి బుద్ధినన్నా మార్చండి, ఉమ్, లేకపోతే వాటిని భరించే శక్తినన్నా నాకు ఇవ్వండి. ఉమ్, ఈ సంఘటన ఈరోజు జరిగింది. ఉమ్, అటువంటి దుర్భాషలు నా జీవితంలో వెళ్ళలేదు. ఉమ్, నేను ఏ ప్రారంభం వల్ల ఏ కర్మ వల్ల నేను ఇది పడవలసి వచ్చిందో, ఉమ్, ఇంకా నాకు పడి శక్తి కూడా లేక మీ దగ్గరికి వచ్చానని చెప్పి. ఉమ్, అప్పుడు భగవాన్ రమణ మహర్షి ఏమన్నారంటే, ఎంత అదృష్టవంతురాలివమ్మా అన్నారు. ఉమ్, అదేంటి భగవాన్ అదృష్టం ఏంటంది ఉమ్, అంటే, నువ్వు బాగుపడడానికి ఉమ్, ఇక్కడికి వస్తున్నావా, ఉమ్, నువ్వు తరించడానికి ఇక్కడ వస్తున్నావా లేదా అని అడిగారు. ఉమ్, నేను అందుకే వస్తున్నాను స్వామి, ఏది శాశ్వతం కాదు, ఉమ్, శాశ్వతాన్ని మీ సన్నిధి దొరికింది, అందుకే ఇక్కడికి వస్తున్నాను. సరే, మీ అత్తగారు తిట్టారంటున్నావు కదా, ఎవరిని తిట్టారమ్మా అని అడిగారు. ఉమ్, అంటే నన్నే తిట్టారు. ఉమ్, మరి వాడిని వదిలించుకుంటే కదా ఇక్కడికి వచ్చావన్నా. ఉమ్, ఉమ్, నీకు అర్థమవుతుంది సచిన్ గారు, నువ్వు తిట్టారంటున్నావు, ఎవరిని తిట్టారు, నన్నే తిట్టారంటున్నావు, ఇక్కడికి ఎందుకు వస్తున్నావు? ఆ తిట్టినోడిని వదిలించుకోవడం. ఆ ఎవడైతే తిట్టాడో, తిట్టు- ఏ నేనుగడైతే తిట్టాడో ఆ నేనుగాడిని వదిలించుకుంటాకే కదా ఇక్కడికి వచ్చావు. నీకు ఆ శ్రమ లేకుండా మీ అత్తగారే చేసేస్తున్నారు కదా సర్జరీ, ఇంకా నీ బాధ ఏంటమ్మా అని ఉమ్, ఆలోచించింది ఒక్క క్షణం. అంటే నన్ను తిట్టారు అనుకుంటున్నాను, అసలు నాకు సంబంధం ఏముంది? ఉమ్, పోనీ దేహం ఎన్ని తిట్టినా ఏం పడదు, ఉమ్, అది శవం. ఉమ్, ఆత్మ దానికి ఏది అవసరం లేదు. ఉమ్, మధ్యలో నన్ను తిట్టారు, నన్ను అన్నారు, నన్ను ఎందుకు అన్నారు అని ఏదైతే అంటుందో అది మాత్రం ఎందుకు భగవాన్ అలా అంటుంది, అది కూడా పడి ఉండొచ్చు కదా అంది ఆ తల్లి. ఉమ్, చూడండి, ఉమ్, అంటే సాధకుల లక్షణం అండి. లోపల ఎంతో సాధన ఉంది, అవును. అది బయటకు వచ్చి ఉమ్, ఆ సౌందర్యాన్ని ఇచ్చిందండి అవును. మన కోసం. అప్పుడు ఆ తల్లి అడిగిన ప్రశ్నకి భగవాన్ ఏమన్నారంటే, ఓ అదే నీ సందేహం, వాడు ఒకప్పుడు గిల్లాడు, ఇప్పుడు గిల్లించుకుంటున్నాడు. ఉమ్, వాడినే ఎందుకు ఇన్ని కోట్ల మంది ఉండగా ఆ కొంపలో వాడిని ఎందుకు పాడేసాడు ఈశ్వరుడు ఉమ్, అంటే కర్మ సిద్ధాంతంలోకి వస్తుందండి. ఉమ్, అదే ఆ ప్రారంభం అండి. అని ఇప్పుడు అంతే కదండి, ఎందుకు వచ్చింది మరి వాడి దగ్గరికి ఎందుకు వెళ్ళింది? అత్తగారుగా ఒకప్పుడు నువ్వు అత్తగారి పోస్ట్ తీసుకున్నావు, ఇప్పుడు కోడల పోస్ట్ తీసుకున్నావు. ఉమ్, అత్తగారి పోస్టులో నువ్వు ఉన్నప్పుడు నువ్వు చేసిన పని ఉమ్, ఇప్పుడు కోడల పోస్టులో ఉమ్, తీసుకుంది. అది అత్తగారి పోస్టులో ఉన్నది నువ్వు కాదు, ఉమ్, కోడల పోస్టులో ఉన్నది ఇప్పుడు నువ్వు కాదు. ఉమ్, ఎవడైతే ఒకప్పుడు గిల్లాడో వాడికి గిల్లించుకుంటున్నాడు, ఉమ్, ఎవడైతే ఒకప్పుడు ఏడిసాడో వాడికి ఏడుస్తున్నాడు. ఉమ్, ఆ ఏడిసే మొహం ఉన్నవాడు ఏడవకుండా ఉండలేడు అన్నారు భగవాన్. ఉమ్, ఎందుకంటే వాడు గేడుపు మొహం కాడు, ఉమ్, దాని యొక్క స్వభావం అది. ఉమ్, అంచేత అది నువ్వు కాదు కదా, నువ్వెందుకు కంగారు పడుతున్నావు, నువ్వెందుకు వెళ్తున్నావు అందులోకి అన్నారు. ఉమ్, అంటే అది వదులుకోండి, ఏమీ లేదండి. అది నేను కాదనే ఆ స్పృహ మనకి కలిగితే ఉమ్, అసలు దాని గురించి ఏ ఆలోచన ఉండదండి. ఉమ్.